సో గవర్నమెంట్ గూడా ఈ వెంటనే వ్యాక్సిన్ ఏయించుకోండి. వ్యాక్సిన్ లేనిది ఇప్పుడు ఫ్లైట్‌లో గాని, లేకపోతే వేరే జాబ్స్‌లో గాని వెళ్ళని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అదే వ్యాక్సిన్ ఏసుకున్నోళ్ళు చాలామంది హార్ట్ డిసీజ్‌తో చనిపోతున్నారని, హార్ట్ అటాక్స్ వస్తున్నాయని మనం వింటున్నాం గదా! నిజమేనా సార్? మీ దగ్గర కూడా కేసెస్ వచ్చినాయా సార్ ఇలాంటియేమన్నా? యాహ్! వచ్చినాయండి. అంటే చెస్ట్ పెయిన్ రావడము, హ్మ్. వాళ్ళకు ఎటువంటి కోవిడ్ ఇన్ఫెక్షన్ లేకుండా. ఎటువంటి ఇక్ కోవిడ్ ఇక్కడ ఇన్ఫెక్షన్ మీరు చెప్పిందేంటంటే వ్యాక్సిన్ వల్ల అని అన్నారు. హ్మ్. దట్స్ గుడ్. వాళ్ళకు కోవిడ్ ఇన్ఫెక్షన్ లేదు. అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ రాలేదు. హ్మ్. 20, 20, 21, 22, 23, 24, 25 5 ఇయర్స్ హ్మ్. అయిపోయింది. ఈ 5 ఇయర్స్‌లో ఎక్కడ కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ రాలే. హ్మ్. కానీ వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయి. చిన్న ఏజ్‌లోనే. అవును. దేనికి సార్ రీజన్ ఏమంటారంటారు దీనికి హార్ట్ అటాక్స్ వల్ల? బికాజ్ ఇది క్లాట్ ఫార్మింగ్ అండి. క్లాట్ ఫార్మింగ్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ క్లాట్స్ ఇక్కడ. మనకేందంటే ఎథెరోస్క్లెరోటిక్ అంటాం. హ్మ్. ఎథెరోస్క్లెరోసిస్ ఇస్ ఎ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్ బిఫోర్ కోవిడ్. ఓకే. అంటే అక్కడ ఇంజ్యూరీ కావడం, మయోకార్డైటిస్ అంటే ఆ చుట్టుపక్కల ఇన్‌ఫ్లమేషన్ రావడం, దాంట్లో కాల్షియం డిపాజిట్ అవ్వడం, హ్మ్. దాంట్లోనే ఆ బ్లీడింగ్‌ని బయటకు రాకుండా ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ గూడా ప్లేట్లెట్స్ గానీ, మోనోసైట్, డబ్ల్యూబీసీ అన్నీ గూడా అక్కడ చేరిపోయి